హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి మలై కోఫ్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను వచ్చేసి 3 ఆలూస్, మీడియం సైజ్ ఆలూస్ని బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ నేను మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. అందులోకి నేను మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనం స్పైసీ కోసం ఇక్కడ పెప్పర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం సాల్ట్ అదేవిధంగా పెప్పర్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుందాము. మరి మనము పన్నీర్లో కానీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము కొంచెం తక్కువగానే మన టేస్ట్కి సరిపడేలాగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ మూడిటిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆలు వచ్చేసి మనం మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదు. మనకు ఒక్క విజిల్ వచ్చిందంటే ఆలు అనేది పర్ఫెక్ట్గా మనకు సరిపడేలాగా పర్ఫెక్ట్గా అది బాయిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి మీకు బ్రెడ్ క్రమ్స్ని చూపిస్తున్నాను. మనం ఆలు బైండింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి తీసుకోవడం వల్ల మనకు ఆలు అనేది కొంచెం మెత్తగా ఉన్నా అలాగే మనకు బాల్ లాగా చేయడానికి బైండింగ్కి బ్రెడ్ క్రమ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మనకు బ్రెడ్ క్రమ్స్ అనేది అవైలబుల్లో లేదనుకుంటే దానికి ఆల్టర్నేట్గా మనం కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మనం ఓట్స్నైనా మిక్సీకి ఇలానే పౌడర్గా చేసుకొని వాటినైనా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ 3 వాటిలలో ఏ దానినైనా బైండింగ్ కోసం ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ ఫ్లోర్ తీసుకున్నామంటే 2 స్పూన్స్ దాకా తీసుకున్నా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఆలూని అదేవిధంగా ఇప్పుడు యాడ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని అన్నిటినీ మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. సో చాలా రెసిపీస్లో చెప్తానే వస్తున్నా కదా బ్రెడ్ క్రమ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మనం బ్రెడ్ క్రమ్స్ని రోస్ట్ చేసుకుని అయినా మనము మిక్సీకి వేసుకోవచ్చండి. లేదు అంటే మనం డైరెక్ట్గా బ్రెడ్ అనేది మిక్సీకి వేసుకున్నా సరే మనకు బ్రెడ్ క్రమ్స్ అనేది ప్రిపేర్ అయిపోతాయి. సో వాటిని మొత్తం మనం మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకో ప్లేట్లో వచ్చేసి పన్నీర్ని గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అందులోకి నేను గ్రీన్ చిల్లీస్ని బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే మనము కొత్తిమీరని కానీ బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర వచ్చేసి మనకు చాలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అది మిక్స్ అయిపోతుంది. అదేవిధంగా మనకు తినేటప్పుడు కానీ ఆకుగా లేకుండా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం మనం ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అలాగే కొత్తిమీర అనేది చిన్న చిన్నగానే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో కానీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. మనం సాల్ట్ అనేది ఇందులో కానీ కొంచెం యాడ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మనకు ఆల్రెడీ పన్నీర్ అనేది బాగా చప్పగా ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దానిని కానీ మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకు వేసుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే కొత్తిమీర అలాగే సాల్ట్ అన్నీ కలిసిపోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకుందాము పన్నీర్ని. ఎక్కడ మనకు పన్నీర్ గ్రేట్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే క్రంబుల్ అంటే చిన్న చిన్నగా పీసెస్గా చేసుకున్న దానిని మొత్తం బాగా సాఫ్ట్గా మొత్తం మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండిటి మనకు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు అదేవిధంగా బ్రెడ్ క్రమ్స్ అన్నీ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. దానిని మనం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాము. చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని అందులో మనం పన్నీర్ని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న దానిని మనము ఇంకా చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకొని మనం ఆలు దాంట్లోకి పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాము. పన్నీర్ అనేది ఎక్కడ బయటికి రాకుండా మనం పర్ఫెక్ట్గా ఆలుతోటి కవర్ చేసుకుంటూ నీట్గా క్లోజ్ చేసేసుకుందాము. సో నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ విధంగా మనం ఆ సైజులో చేసుకున్నామంటే మనకు గ్రేవీలో వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మరి పెద్దగా వేసుకున్నా కానీ మనకు అంత టేస్ట్ అనేది బాగోదు, అలాగే చూడ్డానికి కానీ అంతగా ఉండదు కాబట్టి అందుకని మనం ఇక్కడ చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకుంటాము. అలా ఇప్పుడు నేను తీసుకున్న ఆలు మొత్తాన్ని నేను అలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండి చిన్న బాల్స్ లాగా. మనం ఇక్కడ వచ్చేసి నేను 3 మీడియం సైజ్ ఆలూస్ని తీసుకున్నాను కదా. నాకు ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 12 పీసెస్ దాకా వచ్చాయన్నమాట.
ఇలా మనం డిఫరెంట్ గ్రేవీస్ అనేది చేసుకుంటూ ఉన్నామంటే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఇవి వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నేను ఇక్కడ మీకు సపరేట్ అంటే గ్రేవీ అలాగే ఇవి మలై కోఫ్తా అనేది కోఫ్తాలు అనేది సపరేట్ చూస్తున్నా కాబట్టి టైమింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. కానీ మనం ఒకటేసారి ఇక్కడ కోఫ్తాని అదేవిధంగా మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ బాల్స్ ప్రిపేర్ చేసుకొని మనం ప్యాన్లో పెట్టుకున్నాక వేరే స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఇక్కడ గ్రేవీ అనేది పెట్టేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ రెండు కలిపి మనకు 15 minutes ముందే అయిపోతుంది ప్రిపేర్ అనేది గ్రేవీ అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మీకు పొంగనాల పెన్నంలో చూపిస్తున్నాను. అందులో మనం అన్నిట్లో 1/2 స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలని మనము ఇందులో పెట్టేసుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి మీకు డీప్ ఫ్రై చూపించట్లేదండి, షాలో ఫ్రై చూపిస్తున్నాను. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు మీకు డీప్ ఫ్రై ఇష్టము అనుకుంటే మనం వీటిని డైరెక్ట్గా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా పొంగనాల పెన్నంలో చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆలుతో ఏ ఐటమ్స్ అన్నా చేసుకుంటున్నామంటే మ్యాక్సిమం మూత పెట్టకుండా ఇలా ఓపెన్గానే ఫ్రై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆలు అనేది తొందరగా మనకు మెత్తబడిపోతుంది కాబట్టి లిడ్తో క్లోజ్ చేసామంటే దానికి ఉన్న ఆ వాటర్ అంతా లోపలే ఉండిపోయి మనకు గట్టిగా ఉండకుండా బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది అనమాట. సో మనకు ప్రాపర్ బాల్స్ లాగా రాదు. అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఈ రెసిపీ అనే కాదు ఆలుతో ఏవైనా ఇలా మనము షాలో ఫ్రై చేయాలి అనుకుంటే లిడ్ క్లోజ్ చేయకుండానే చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా, మనం అలా కోఫ్తాలన్నీ మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాము. ఇది వచ్చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకున్నా మనకు ఫాస్ట్గా పైన ఉన్న లేయర్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోయి లోపల పొటాటో అనేది అట్లానే ఉండిపోతుంది. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, అలా మనం కోఫ్తాలన్నీ రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మనకు కోఫ్తాలు రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను అండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అందులో నేను కొంచెం చక్కని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 3 to 4 లవంగాలని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ జీరాని కానీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మసాలా అనేది అస్సలు యూజ్ చేయట్లేదు. వితౌట్ మసాలాతోటి నేను మీకు గ్రేవీ అనేది చూపిస్తున్నాను. చెక్క, లవంగాలు, అదేవిధంగా జీలకర్ర వాటన్నిటిని మనము ఒక 30 seconds దాకా ఫ్రై చేసుకుందాం. అదేవిధంగా నేను ఇక్కడ గార్లిక్ని బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చిన్నగానే అవసరం లేదు, కొంచెం పెద్దగా యాడ్ చేసుకున్నా పర్లేదు. అలాగే నేను ఇక్కడ అల్లంని కానీ చిన్నగానే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రెష్గా ఉండాలని చెప్పి అల్లం అదేవిధంగా గార్లిక్ అనేది నేను ఫ్రెష్గా తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకు అవి హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని కానీ యాడ్ చేసుకున్నా అండి. ఆనియన్స్ మనం రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్నాను. మనం తర్వాత మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అనేది ఇక్కడ 2 మాత్రమే తీసుకున్నానండి. అదేవిధంగా నేను ఇక్కడ టొమాటోస్ని కానీ యాడ్ చేస్తున్నాను. మనకు ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా రాగానే మనం టొమాటోస్ అనేది కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటాము. టొమాటోస్ని కానీ మనం ఇక్కడ రఫ్గా చాప్ చేసుకొని మనము ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేను జీడిపప్పు వచ్చేసి ఇక్కడ 10 to 12 cloves దాకా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వాటిని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. అంటే టొమాటో అనేది మనకు బాగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు దీనిని కుక్ చేసేసుకుందాము. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మనం అలా మొత్తము కలిపేసిన తర్వాతనే మనం ఇది కుక్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే టొమాటో అనేది తొందరగా మగ్గుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ సాల్ట్ అనేది ఇక్కడ ముందుగానే యాడ్ చేసేసుకుంటాము. సో చూసారు కదా,
అలా మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ అయినాక మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే మనకు కింద అనేది ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అలా 2 టైమ్స్ అలా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసామంటే మనకు కింద అతుక్కోకుండా నీట్గా వస్తుందండి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనకు కింద అతుక్కున్న ఆప్షన్ లేదు కాబట్టి మనం ముందుగానే లిడ్ అనేది పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు. మనం అలా లిడ్తో క్లోజ్ చేయడం వల్ల మనకు టొమాటో అనేది బాగా సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను దానిని మొత్తం చల్లార్చుకుంటున్నాను. గ్రేవీ మొత్తం చల్లారిన తర్వాత మనం ఇక్కడ మిక్సీలో వేసుకుందామండి. మనం మిక్సీలో వేసుకునేటప్పుడు ముందుగా యాడ్ చేసుకున్న చెక్కను తీసేసుకొని మనం ఇందులోకి అనేది యాడ్ చేసుకుంటాం. చెక్క జస్ట్ ఫ్లేవర్ కోసమే మనము ముందుగా కుక్ చేసేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనము చెక్క అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో మరి అదే ప్యాన్లో నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి మనం చేసే క్వాంటిటీని చూసుకొని ఆయిల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఆయిల్ మనకు లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ముందుగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆ గ్రేవీని మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మనం మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా ఇందులోకి యాడ్ చేసుకుందాము. మనం ఇలా ఒకటేసారి కోఫ్తాలు అలా అదేవిధంగా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలా చేసామంటే మనకు టైమింగ్ అనేది కానీ చాలా తక్కువగా పడుతుంది. అదేవిధంగా మనకు రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దానిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము మనం యాడ్ చేసుకున్న గ్రేవీని. మనకిప్పుడు అది మొత్తము బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఇందులో కొంచెం సాల్ట్, అదేవిధంగా మన టేస్ట్కి సరిపడేలాగా కారము, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మనం కారం వచ్చేసి ఆల్రెడీ ముందుగా మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి దానిని చూసుకొని మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాం. మీకు రెడ్ చిల్లీ పౌడర్ వద్దు అనుకుంటే మనము ముందుగానే పచ్చిమిర్చి అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రెడ్ చిల్లీ పౌడర్ కావాలి, పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మనం అక్కడ పచ్చిమిర్చిని స్కిప్ చేసుకొని ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చేసి కస్తూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకు ఆప్షనల్ అండి, బట్ ఇది ఉందంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది మెయిన్గా కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల. సో దానికి అన్నిటినీ మనం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనకు గ్రేవీలో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ముందుగా ఫ్రై చేసుకున్నామంటే గ్రేవీస్ ఎప్పుడైనా సరే తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం ముందుగానే వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకునే కన్నా ఇలా దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. నేను వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్ స్టాక్ని యాడ్ చేస్తున్నా అండి. అంటే మనం ముందుగా ఆలూని అనేది బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో అలా కావాలి అనుకుంటే మనం ఆలు అనేది పీల్ చేసేసి పర్ఫెక్ట్గా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నామంటే ఆ వాటర్ని మనం ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా రీయూజ్ చేసుకోవడం వల్ల మనకు అందులో ఉన్న విటమిన్స్ అనేది మనకు వెళ్ళిపోకుండా ఆలులో ఉండేవి మనం ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం మనం బాయిల్ చేసుకునేటప్పుడు నీట్గా పీల్ చేసేసుకొని వాష్ చేసుకొని బాయిల్ చేసుకుంటే వాటర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది మనం ఇందులోకి యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకుందాము. ఈ గ్రేవీ అనేది మనకు వితిన్ 5 minutesలో ప్రిపేర్ అయిపోతుందండి. సో చూసారు కదా, మనం కొంచెం పసుపు యాడ్ చేయడం వల్ల గ్రేవీ కలర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైనల్గా నేను ఇక్కడ కొత్తిమీరని కానీ యాడ్ చేసుకుంటున్నా. మనం కొత్తిమీర యాడ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటేనే కొత్తిమీర అనేది టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా మనం సపరేట్ చేసుకునే ఆప్షన్ కానీ ఉండదన్నమాట. చాలా వరకు కరివేపాకు అదేవిధంగా కొత్తిమీర అనేది సపరేట్ చేస్తూ ఉంటారు తినేటప్పుడు. అలాంటప్పుడు ఇలా కట్ చేసి యాడ్ చేయడం వల్ల మనకు
బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వాటిని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. గ్రేవీ వచ్చేసి మనము చూసారు కదా, మరీ గట్టిగా లేకుండా అలా అని మరీ లూజ్గా లేకుండా అలా ఫ్లోయింగ్లో ఉందంటే మనకు చపాతీస్లో, రోటీస్లో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో అలా లిక్విడ్గా ఉందంటే మనం అందులో తినడానికి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా మనం గ్రేవీ అనేది కొంచెం కింద వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోఫ్తాలని ఇప్పుడు అందులోకి పెట్టేసుకుందాము. చూసారు కదా, మనకు కోఫ్తా అనేది కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి ఎక్కువ వరకు మనకు డాబాలలో దొరుకుతుందండి. టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం కోఫ్తాలని అరేంజ్ చేసుకున్నాం కదా, దానిపైన మనం గ్రేవీ వచ్చేసి కొంచెం కొంచెం వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా మలై కోఫ్తా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా దానిపైన నేను కొంచెం క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నా అండి. ఇలా మనం లాస్ట్లో క్రీమ్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల లైట్గా స్వీట్నెస్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది. టోటల్గా మనం కర్రీలో వేసుకునే కన్నా ఇలా లాస్ట్ ఫినిషింగ్లో వేసుకున్నామంటే మనకు లుక్, అదేవిధంగా తినేటప్పుడు ఆ స్వీట్నెస్ అనేది కానీ చాలా బాగుంటుందన్నమాట. సో ఫైనల్గా నేను కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంకో కొత్త రెసిపీ అనేది ఇక్కడ చూసాము. మన మలై కోఫ్తా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.